తండ్రి ఈ సమయం బట్టి ఎంతో వందనాలు తండ్రి. బిషప్ సింగం గారికి, బిషప్ భాస్కర్ గారికి మీరు ఇచ్చిన దర్శనం బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఎంతో ప్రయాసపడి తండ్రి ఈ వేదికని స్థాపించున్నారు. సిపిఎం మినిస్ట్రీ కొన్ని సంవత్సరాలుగా ముందుకు సాగుతున్నదంటే తండ్రి ఈ బిషప్స్ ఇద్దరు కూడా వాళ్ళు పొందిన పిలుపు చేత, వాళ్ళు పొందిన మీ దగ్గర నుంచి దర్శనం చేత ఎంతో నమ్మకంగా మమ్మల్ని నడిపిస్తున్నారు కాబట్టి, ప్రయాసపడి నడిపిస్తున్నారు కాబట్టి తండ్రి ఈ సిపిఎం పరిచర్య ముందుకు సాగుతున్నది. ఇద్దరిని కూడా దీవించండి, ఆశీర్వదించండి. అలాగే ఈ జూమ్ మీటింగ్లో పాల్గొనేటకు ఈ సాయంత్రం వేళ వచ్చిన ప్రతి సేవకురాలని మీ చేతిలో అప్పచెప్తున్నాం. వాళ్ళు కూడా బిజీ వ్యక్తులే, వాళ్ళకు కూడా సేవతో కూడిన ఎన్నో బాధ్యతలు ఉండొచ్చు, కానీ ఎంతో ఆసక్తితో ఈ విజ్ఞాపన ప్రార్థన పరిచర్యలో మేము పాల్గొవాలి, అలాగే వాక్యపరంగా ఆత్మికంగా మేము బలపరచబడాలి అని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరుస్తున్నారు, దీవిస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారని మేము నమ్ముచున్నాం. నిష్ప్రయోజకమైన మీ దీన దాసుడిని నించోబెట్టి ఈ సమయంలో మీ మహిమార్థమై వాడుకుంటున్నారు తండ్రి. దాన్ని బట్టి నేను మిమ్మల్ని స్తుతిస్తున్నాను. ఈ దినం ఈ వేళ ఈ పూట ఏమేం పాఠాలు మీరు మా కొరకు ఏర్పరచుకొని ఉన్నారో అదంతా కూడా మా విశ్వాస నేతం రేపి బయలుపరుస్తారని నమ్ముచు ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన పెట్టుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. నేను ఎప్పుడు చెప్పే ఒక మాట మీకు గుర్తు చేసి ముందుకు వెళ్తున్నానండి. ఎందుకంటే ఏ ఇల్లు కట్టేటప్పుడన్నా మొదట్లో పునాది వేయాలి. పునాది సరిగా లేకుండా ఉంటే ఇల్లు కూడా సరిగా కట్టబడదు. సో నేను ఎప్పుడు మీకు గుర్తు చేసే ఒక సత్యం జ్ఞాపకం చేసి ముందుకు సాగుతాను. దేవుడు మనకు అప్పజెప్పిన అన్నిటికంటే ప్రాముఖ్యమైన పరిచర్య ఏంటి అని మనం ఒకసారి ప్రశ్న వేసుకుంటే దానికి జవాబు ఏమనగా ఆయనని ఆరాధించే పరిచర్యనే అన్నిటికంటే ముఖ్యమైన పరిచర్య అని లేఖనము సెలవిస్తున్నది. ఎందుకు ఆరాధన వేరే పరిచర్యల కంటే ముఖ్యమైనది అనే దానికి జవాబు ఏంటి? వేరే పరిచర్యలు కూడా ముఖ్యమైన పరిచర్యలే. సువార్త బోధించి ఆత్మని రక్షించే పరిచర్య, ప్రవచించే పరిచర్య, స్వస్థపరిచే పరిచర్య ఇవన్నీ కూడా ముఖ్యమే, కానీ అన్నిటికంటే శ్రేష్టమైనది ఆయనను ఆరాధించే పరిచర్య అని మనం దేన్ని బట్టి చెప్పగలుగుతున్నామంటే వేరే అన్ని పరిచర్యలు ఈ లోకంకి నిమిత్తమైన పరిచర్యలు. ఏమన్నా ఒక పరిచర్య ఈ లోకంలో ప్రారంభమై పరలోకంలో కూడా కొనసాగుతుందంటే అది ఆయనను ఆరాధించే పరిచర్య. అది శాశ్వతమైన పరిచర్య. అందుకే మనకందరు కూడా తెలుసు, బెతని గ్రామంకి చెందిన ఇద్దరు సహోదరులు మార్తా, మరియా ప్రభువారిని ఇంట్లో చేర్చుకున్న తర్వాత మార్తా వంటగదిలో ఎంతో బిజీ అయిపోతున్నది. ప్రభువారికి చాలా రుచికరమైన బిర్యానీ తయారు చేసి వండి ఆయనకు పెట్టాలని ఆమె మంచి కోరికలే కలిగి ఉన్నది. కానీ మరియా యేసుక్రీస్తు ప్రభువారి పాదం దగ్గర కూర్చొని ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఆయనను ఆరాధించే సమయంలో మార్తాకి అభ్యంతరాలు కలుగుతున్నాయి. ఆమె వచ్చి అడుగుతున్నది, ప్రభువా ఇదేంటి, నా సహోదరి నీ ముందు కూర్చొని ఉన్నది, ఆమెను ఆజ్ఞాపించు వచ్చి వంటగదిలో నాకు సాయం చేయమని అని చెప్పినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన జవాబు మనం ఎప్పుడు మర్చిపోకూడదండి. ప్రభువారు ఏమన్నారంటే, అమ్మా మార్తా, నువ్వు చిన్న విషయాలు బట్టి చాలా కంగారు పడుతున్నావమ్మా, అన్నిటికంటే ముఖ్యమైనది మరియా గ్రహించింది, అది నేను ఆమె దగ్గర నుంచి తీసివేయను అని ప్రభువారు చెప్తున్నారు. జాగ్రత్త వినండి. మరియా గ్రహించిన సత్యం అన్నిటికంటే గొప్ప పరిచర్య ఆయనను ఆరాధించే పరిచర్య. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతానండి. ఆదామవ్వ పాపంలో పడిపోకుండా ఉంటే ఆదామవ్వని దేవుడు ఎందుకు సృష్టించాడు? ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ప్రతి సాయంత్రం వేళ ఈదెన్ తోటకి దేవుడు వచ్చేవాడంట. ఆయన సన్నిధిలో వాళ్ళు ఆనందించేవాళ్ళు, అలాగే వాళ్ళ సన్నిధిలో దేవుడు ఆనందించేవాడు. అయితే ఆదామవ్వ పాపంలో పడిపోకుండా ఉంటే ఈరోజు సువార్త బోధించే అవసరం పడుతుందా అండి? అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఆదామవ్వ పాపంలో పడిపోకుండా ఉంటే లేదు, మన సమయం అంతా కూడా దేవుని ఆరాధించటంలోనే మనము గడిపేవాళ్ళం. సో ఆరాధనతోనే బైబిల్ ప్రారంభమవుతుంది, ఆరాధనతోనే బైబిల్ సమాప్తం కూడా అవుతున్నది. కొత్త భూమి కొత్త ఆకాశంలో ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంకి మనం వస్తే మనం ఆరాధించే వ్యక్తులంగా మనం అక్కడ కనిపిస్తూ ఉంటాం. సో ఆరాధించే విషయంలో దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేస్తున్నాడు, దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మంచిదే. కానీ అన్నిటికంటే శ్రేష్టమైన ఆరాధన ఏమై ఉన్నదంటే మన దేవుడు ఏమై ఉన్నాడో దాన్ని బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి, ఆయనలో ఉన్న మంచితనం బట్టి ఆయనను ఆరాధించడం మనం నేర్చుకోవాలి.
ఎందుకంటే మన చుట్టూ ఉన్న వాతావరణం అప్పుడప్పుడు అనుకూలంగా ఉంటుంది, అప్పుడప్పుడు అనుకూలంగా లేకుండా ఉంటుంది. కానీ దేవుని మంచితనం మారిపోదు. ఆయన ఎప్పుడు మంచివాడే. అందుకే డాన్ సార్ మైన్ గ్రేట్ వర్షిప్ లీడర్, ఆయన ప్రతి కాన్సర్ట్ ఈ పాటతోనే ప్రారంభం చేస్తాడు. గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ గాడ్ ఈస్ గుడ్. సో దీంతో కూడిన వాక్య భాగం కూడా నేను చదివిస్తున్నాను. నిర్గమకాండం 33 అధ్యాయం 18, 19 వచనాలు చదవండమ్మా. మోషే దేవుని మధ్యన జరిగిన సంభాషణ సీనాయి కొండ మీద. మోషే అడుగుతున్నాడు, ప్రభా నీ మహిమను నేను చూడాలని. దేవుడు ఎలాగ స్పందిస్తున్నాడో ఒకసారి మనం చూద్దామా. 33 అధ్యాయం నిర్గమకాండం 18, 19 వచనాలు. ఎవరు మొదట్లో తీస్తారో చదవండమ్మా. సంధ్యారాణి గారు. నిర్గమకాండం 33 అధ్యాయం 18, 19. ఓకే సార్. మనగా నా మంచితనం ఎదుట కనుపరిచేదను అను నా ప్రకటించే, నేను కరుణించి వాణ్ణి కరుణి ఎవని యందు కనికరపడేదను, మరియు ఆయన నా ముఖమును చూడరుడును నన్ను. థ్యాంక్ యూ అమ్మా. సార్ చదవాలా సార్? వెల్కమ్ కొంచెం సార్. ఇదైందమ్మా, బ్రేక్ అయింది వాయిస్. ఇంకొకసారి చదువుతామమ్మా. సార్ మళ్ళీ 33 అధ్యాయం 18, 19 వచన. అతడు దయచేసి నీ మహిమను నాకు చూపుమనగా ఆయన నీ ఎదుట కనుపరిచెదను, యెహోవా అను నామమును నీ ఎదుట ప్రకటించెదను. నేను కరుణించు వాని కరుణించెదను, ఎవని యందు కనికరపడెదనో వాని యందు కనికరపడెదను. థ్యాంక్ యూ అమ్మా. మరియు థ్యాంక్ యూ అమ్మా. వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. మోషే అడిగింది, ప్రభా నీ మహిమను నేను చూడాలని. కానీ దేవుడు ఏమంటున్నారంటే, నా మంచితనంని నేను చూపిస్తాను. జాగ్రత్తగా వినండి. ఆయన మహిమను చూసిన వాళ్ళు కూడా తప్పుదారిలో వెళ్ళడానికి ఆస్కారం ఉంది. కానీ ఆయన మంచివాడు అని ఆ సత్యంని ఎవరు వాళ్ళ హృదయాల్లో నాటుకుంటారో వాళ్ళు ఏ కష్టాలన్నా నష్టాలన్నా వాళ్ళ జీవితంలో రానియండి, వాళ్ళు నిలకడగా ఉంటారు. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను, మీరు అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. ఏ తరము ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిందో దాంట్లో ఎంతమంది వాగ్దాన దేశం చేరారండి? 20 సంవత్సరాల కంటే ఎక్కువ మంది, 20 సంవత్సరాల కంటే ఎక్కువ వయసున్న వాళ్ళలో, ఐగుప్తు దాసత్వం నుంచి విమోచించబడిన వాళ్ళల్లో ఎంతమంది వాగ్దాన దేశం చేరారు? అన్మ్యూట్ చేసుకొని జవాబు ఇవ్వండి. గివ్ మీ an answer. Am I audible? సార్ ఎస్ సార్, ఇద్దరు అండి. ఇద్దరు కాలేబు, యెహోషువ. ఇప్పుడు ఆ తరమంతా కూడా దేవుని మహిమను చూసింది. దేవుడు చేసిన గొప్ప అద్భుతాలు ఐగుప్తు దేశంలో ఏంటో అది చూసింది. ఎర్ర సముద్రంని దేవుడు పాయలు చేయుట చూసింది. ఫారో సైన్యంని ఎర్ర సముద్రంలో ముంచివేయుట చూసింది. దేవుని శక్తి ఏంటో చూసింది. కానీ మహిమను చూసి దేవుని మంచితనంని అర్థం చేసుకోలేదు. దేవుడు వాళ్ళకి తాత్కాలికమైన పరీక్ష పెట్టినప్పుడు, తాత్కాలికమైన ఆకలి పుట్టించినప్పుడు, ఒక సత్యము వాళ్ళకి నేర్పించాలని, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చే ప్రతి మాట చేతనే బతుకుతాడు అనే సత్యం నేర్పించుటకు తాత్కాలికమైన ఆకలి వాళ్ళకి పుట్టించినప్పుడు వేరేళ్ళందరూ తిరుగుబాటు చేస్తున్నారు. దేవుడు ఎందుకు మిమ్మల్ని ఇక్కడ తీసుకొని వచ్చాడు, ఆకలితో చంపుటక అని తిరుగుబాటు చేసినప్పుడు ఈ కాలేబు, యెహోషువ మాత్రము తిరుగుబాటు చేయరు. ఎందుకంటే వాళ్ళ హృదయంలో దేవుని మహిమ కంట ముఖ్యమైనది నాటబడింది, దేవుని మంచితనం. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? దేవుడు మంచివాడు. ఆయనలో ఉన్న మంచి గుణముల బట్టి ఆయనను ఆరాధించడం మనము నేర్చుకోవాలి. అయితే దేవుళ్ళు అనేక మంచి గుణములు ఉన్నాయి. ఈ దినం ఒక మంచి గుణం మీ ముందు తీసుకొని వస్తున్నాను. హీఈస్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. హీఈస్ అ గాడ్ ఆఫ్ బ్యాలెన్స్. అమ్మా దివ్య, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. మన దేవుడిలో ఒక బ్యాలెన్స్ కనిపిస్తుంది. ఆయన చేతిలో ఒక తరాసు పెడితే దాంట్లో ఉన్న స్కేల్స్ ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటాయి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్.
అమ్మా దివ్య, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దామా? దేవుల్లో ఉన్న అనేక మంచి గుణంలో ఒక మంచి శ్రేష్టమైన గుణం ఏంటంటే ఆయన బ్యాలెన్స్డ్ దేవుడు. ఏ క్షేత్రాల్లో దేవుని బ్యాలెన్స్ మనకు కనిపిస్తుందో, నేను సబెడింగ్స్ అన్ని కూడా రైమింగ్ సబెడింగ్స్ వాడాను. న్యాచురల్, ఫైనాన్షియల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, సోషో స్పిరిచువల్ అండ్ స్పిరిచువల్. ఓకే, సో అడుగు బై అడుగు, మెట్టు బై మెట్టు మనం వెళ్దాం. మొదటిగా న్యాచురల్, ఆయన సర్వజ్ఞానం ఎంత గొప్ప చూడండి. అమ్మా దివ్య, నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దాము. న్యాచురల్ విషయంలో ఎలాగ ఆయన బ్యాలెన్స్ ప్రపంచంలో తీసుకొని వచ్చాడో మనం చూద్దాం. నెక్స్ట్ స్లైడ్ అమ్మా, నెక్స్ట్ స్లైడ్. ఇక్కడ చూడండి న్యాచురల్, నేను ఇక్కడ చదువుతున్నాను చూడండి. లెఫ్ట్ సైడ్ ప్లాంట్స్ ఉన్నాయి, రైట్ సైడ్ అనిమల్స్ ఉన్నాయి. ప్లాంట్స్ గివ్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ టేక్ ఇన్ కార్బన్ డైఆక్సైడ్ గివెన్ ఆఫ్ బై అనిమల్స్. అనిమల్స్ దగ్గర మనం చూస్తే అనిమల్స్ గివ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ అండ్ టేక్ ఇన్ ఆక్సిజన్ ఫ్రమ్ ప్లాంట్స్. ఆ బ్యాలెన్స్ చూడండి. మనం ఏం పీల్చుకుంటామో అది చెట్లు ఇడిచిపెడతాయి, మనం ఏం చేస్తామో అది. అందరికి వినిపిస్తుందా అండి? కొంచెం వాయిస్ మధ్యలో డిస్టర్బెన్స్ వచ్చింది. am I audible? ఓకే, ఇక న్యాచురల్ విషయంలో గాలి పీల్చుకునే విషయంలో దేవుడు ఎంత చక్కని బ్యాలెన్స్ పెట్టి ఉన్నారు చూడండి. మనం ఏం పీల్చుకుంటామో అది చెట్లు ఇడిచిపెడతాయి, మనం ఏమి ఎక్సేల్ చేస్తామో కార్బన్ డైఆక్సైడ్ అది పీల్చుకుంటాయి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఇటువంటి బ్యాలెన్స్ పీల్చుకునే విషయంలో, ఏ గాలి పీల్చుకుంటున్నామో ఏ గాలి విడిచిపెడుతున్నామో, ఈ విషయంలో దేవుడు బ్యాలెన్స్ అనేది పెట్టకుండా ఉంటే మనుషుల మధ్యన చెట్ల మధ్యన మనం జీవ ప్రాణులమై ఉంటామా? ఉండము. ఎంత చక్కని బ్యాలెన్స్ పెట్టి ఉన్నాడు చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకొక క్షేత్రంకి మనం వద్దాం, ఎక్కడ మనకి దేవుని బ్యాలెన్స్ కనిపిస్తుందో. నెక్స్ట్ స్లైడ్ అమ్మా దివ్య, నెక్స్ట్ స్లైడ్. ఫైనాన్షియల్. ఇప్పుడు చూడండి, ఇజ్రాయెల్ దేశంలో 12 గోత్రాలు ఉన్నాయి. 11 గోత్రాలు వాళ్ళు ఏ వ్యాపారం అన్నా చేసుకోవచ్చు, ఏ ఉద్యోగం అన్నా చేసుకోవచ్చు, డబ్బులు ఎలాగన్నా సంపాదించవచ్చు. కానీ లెవి గోత్రంని దేవుడు ఎన్నుకున్నాడు యాజకత్వం చేయుటకు. వాళ్ళకి నేనే ఆస్తి అయి ఉన్నాను అని చెప్పి ఉన్నాడు. నేనే వాళ్ళ ఆస్తిని. వాళ్ళు ఏ వ్యాపారం చేసుకోవడానికి లేదు, ఏ వ్యవసాయం చేసుకోవడానికి లేదు. ఒకసారి మనం యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 33వ వచనం చదువుదామా? లేవి గోత్రమునకు మోషే స్వాస్థ్యమును పంచిపెట్టలేదు, ఏలయనగా ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా వారితో సెలవిచ్చినట్టు ఆయనే వారికి స్వాస్థ్యం. దేవుడే వాళ్ళకి స్వాస్థ్యం. వాళ్ళకి ఇంకేం ఆస్తి అనేది లేదు, విడిగా భూమి అనేది లేదు, వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి లేదు, వ్యాపారం చేసుకోవడానికి లేదు. వాళ్ళ సమయం అంతా కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి, దేవుని దగ్గర నుంచి ధర్మశాస్త్రంతో కూడిన జ్ఞానంతో కూడిన మాటలు నేర్చుకొని వేరే గోత్రాలకు వాళ్ళు బోధించాలి. అందుకే మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం కూడా చదివినిపించమ్మా సంధ్యారాణి. మలాకీ గ్రంథం 2వ అధ్యాయం 7వ వచనం. ఓకే సార్. మలాకీ 3 యాజకులు 7వ వచనం. యాజకులు సైన్యములకు అధిపతి యెహోవా దూతలు గనక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకొందురు, వారు జ్ఞానమును బట్టి బోధింపవలెను. ధర్మశాస్త్ర విధులు యాజకుల ద్వారా ప్రజలు నేర్చుకోవాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అయితే ఇప్పుడు యాజకులకి అవసరతలు ఉండవా? వాళ్ళు కూడా ఆహారం తినాలి, వాళ్ళు కూడా బట్టలు వేసుకోవాలి, అవునా కాదా? ఉంటుంది. సో దేవుడు వేరే గోత్రాలను ఏమని ఆజ్ఞాపించాడు? మీరు దశమ భాగాలు ఇవ్వాలి అని అన్నాడు. దశమ భాగాలు ఇచ్చేటప్పుడు లెవీలకి యాజకులకి ఆ దశమ భాగము చెప్పాలంటే దేవుని చేతిలో పెట్టినట్టు. ఎందుకంటే యాజకులు ఎవరు? దేవుని నోటి బూరలై ఉన్నారు, దేవుని ప్రతినిధులై ఉన్నారు. ఎవడన్నా ఆ 11 గోత్రముల్లో దశమ భాగం ఇస్తున్నాడంటే
ఆయన దేవుని చేతిలో డబ్బులు పెట్టినట్టు, యాజకుని చేతిలో కూడా కాదు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత బ్యాలెన్స్ చక్కగా మెయింటైన్ చేశాడు చూడండి. ఇప్పుడు మనమే ఉన్నాం. 5 పిలుపులు క్రైస్తవత్వంలో మనకు కనిపిస్తుంది. కొంచెమంది అపోస్తులు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది ఉపదేశకులు, కొంచెమంది ప్రవక్తలు, కొంచెమంది కాపర్లు. మనం సమయం అంతా కూడా దేవుని పనిలోనే ఉంటాం. అయితే ఎవరెవరు ఉద్యోగాలు చేస్తున్నారో క్రైస్తవులు, ఎవరెవరు వ్యాపారాలు చేస్తున్నారో, ఆది సంఘంలో మనం చూస్తే గాయు లాంటి వ్యక్తి, ఫిలెమోన్ లాంటి వ్యక్తి, ఓనిసిఫర్ లాంటి వ్యక్తి ఏం చేసేవారు? పౌలు, పేతురు, యోహాన్, యాకోబ్కి వెనకాలండి ఆర్థిక సాయం చేసేవారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు సీయింగ్ దట్ వండర్ఫుల్ బ్యాలెన్స్? అందుకే ఒక భక్తుడు అన్నాడు, ఏమన్నాడంటే, early church was not only about Peter, James and John, it was also about Onesiphorus, Gaius and Philemon అని అన్నాడు. ఇప్పుడు ఫిలెమోన్ అన్నా, గాయు అన్నా, ఓనిసిఫర్ అన్నా కొత్త నిబంధనలో మనం చూస్తే ముందెళ్ళి సువార్త బోధించలేదు, ముందెళ్ళి దేవుని సేవ చేయలేదు. వాళ్ళు ఈ 5 క్షేత్రాలు, ఈ 5 గుంపుల్లో వాళ్ళు లేరు. కొంచెమంది అపోస్తులు, మరీ చెప్తున్నా, కొంచెమంది ప్రవక్తలు, కొంచెమంది సువార్థికులు, కొంచెమంది కొంచెమంది కాపర్లు, కొంచెమంది ఉపదేశకులు, ఈ గుంపులో వాళ్ళు లేరు. కానీ వెనకాలండి సాయం చేశారు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. సో దేవుడు ఫైనాన్షియల్ విషయంలో కూడా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. ఎవరన్నా సేవకులకి ఆర్ ఏ సంఘంలో వాళ్ళు వాక్యం వింటున్నారో, ఏ సంఘంలో వాళ్ళు ఆత్మికంగా బలపరచబడుతున్నారో, అక్కడ దేవుడు ఆ సంఘ సభ్యుల పట్ల ఏ ఉద్దేశం కలిగి ఉంటాడు, ఏ బాధ్యత ఇస్తాడంటే ఆ సంఘంకి వాళ్ళు 10వ భాగాలు ఇవ్వాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. లేకపోతే మీరు నన్ను దొంగలిస్తున్నారు అని అంటాడు దేవుడు. ఒకసారి మలాకీ గ్రంథం కూడా మనం చదువుకుందామమ్మా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. మలాకీ గ్రంథం 5వ వచనం నుంచి చదవమ్మా. ఓకే సార్. తీర్పు తీర్చుటకై నేను మీ యొద్దకు రాగా చిల్లగాండ్ర మీదను 8వ వచనంకి వచ్చేమా. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం 8వ వచనం. ఓకే సార్. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా? అయితే మీరు నా యొద్ద దొంగిలితిరి. దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరందరూ 10వ భాగమును ప్రతిష్టార్పణలను ఇయ్యక దొంగిలితిరి. ఈ జనులు దొంగలిస్తున్నారు. ఎవరన్నా ఏ సంఘంలో ఆత్మికంగా బలపరచబడుతున్నారో వాళ్ళు 10వ భాగాలు తీసుకురాకుండా ఆ సంఘంకి దేవుణ్ణే దొంగలిస్తున్నారు. ఇంకొకటి కూడా మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ప్రభుత్వం 43 సంవత్సరాల పరిచర్యలో ఉంటూ చెప్పే మాటలు ఏంటంటే, ఒక వ్యక్తి 10వ భాగం ఇచ్చి కూడా ఎదగడు, కానీ నిజంగా ఎదిగాడంటే 10వ భాగం ఇవ్వకుండా ఉండలేడు. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఫైనాన్షియల్ విషయంలో కూడా దేవుడు చక్కగా బ్యాలెన్స్ పెట్టారు. మనం ఫస్ట్ చూసింది న్యాచురల్, తర్వాత ఫైనాన్షియల్. మరి ఇంకొక క్షేత్రం ఎక్కడ మనకి బ్యాలెన్స్ కనిపిస్తుందో మనం చూద్దాం అమ్మా. నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దామమ్మా దివ్య. న్యాచురల్, ఫైనాన్షియల్, దాని తర్వాత మనము ఫిజికల్ అండ్ స్పిరిచువల్. మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతున్నాను. మంచి ఆత్మిక ఆహారం ఇచ్చి, యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందికి మంచి ఆత్మిక ఆహారం ఇచ్చి, ఆత్మికంగా వాళ్ళని బలపరిచి, ఆత్మికంగా వాళ్ళని పోషించి, ఆకలితో పంపించేశాడా, లేకపోతే వాళ్ళకి భోజనం కూడా పెట్టాడా? చెప్పండి. భోజనం పెట్టారు సార్. భోజనం కూడా పెట్టాడు. జాగ్రత్త వినండి. ఫిజికల్ అండ్ స్పిరిచువల్ మధ్యన బ్యాలెన్స్ అవసరం. చాలా ముఖ్యమైన పాయింట్. ఏమనంటే, ఏదన్నా ఒక అద్భుతం 4 సువార్తల్లో కూడా ఉంది అనంటే, యేసుక్రీస్తు ప్రభువారు 5,000 మందిని అద్భుత రీతిగా పోషించుట. చనిపోయిన లాజర్ని లేపాడు. అది ఓన్లీ మనకి యోహాను సువార్తలో కనిపిస్తుంది. అలాగే నీళ్ళని ద్రాక్షారసంగా మార్చాడు. అది ఓన్లీ యోహాను సువార్తలోనే కనిపిస్తుంది. అన్ని సువార్తల్లో కొన్ని అద్భుతాలు కనిపించవు. కానీ ఏదన్నా ఒక అద్భుతం 4 సువార్తల్లో కూడా కనిపిస్తుందంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగా వాళ్ళ ఆత్మిక విషయాలు బట్టి పట్టించుకున్నాడో, అలాగే వాళ్ళ శారీరక అవసరతలు బట్టి కూడా పట్టించుకున్నాడు. వాళ్ళకి భోజనం పంపించాడు. యు సీ దట్ వండర్ఫుల్ బ్యాలెన్స్.
అలాగే ఎవరన్నా ఆకలితో మన దగ్గర వస్తే ఫస్ట్ ఆయనకు ఆహారం పెట్టాలి. ఆయన అన్యుడై ఉండొచ్చు, ఆకలితో బాధపడుతూ ఉండొచ్చు. మొదట్లో ఆయనకి ఆహారం పెట్టిన తర్వాతనే సువార్త బోధించాలి. జాగ్రత్తగా వినండి. ఆ? ఒక సందర్భం మీ ముందు తీసుకొని వస్తున్నాను. ఎలియా ప్రవక్త భయపడి ఒక చోట నుంచి ఇంకొక చోట పారిపోతున్నాడు. చాలా బలహీనంగా ఉన్నాడు, శారీరకంగా అలసిపోయి ఉన్నాడు. దేవుడు ఆయనకు ఒక ప్రాముఖ్యమైన ఆత్మిక పరిచర్య అప్పజెప్పబోతున్నారు. కానీ మొదట్లో ప్రభువారు చేసింది ఏంటి ఎలియా ప్రవక్త పట్ల? నేను ఆ వాక్య భాగం చదివిస్తాను. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయము 3వ వచనం నుంచి 6వ వచనం చదవమ్మా సంధ్య. 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 3వ వచనం నుంచి 6వ వచనం. బైబిల్స్ అండర్లైన్ చేసుకోండి. సంధ్యారాణి గారు చదివినిపిస్తారు. ఓకే సార్. కాబట్టి అతడు ఈ సమాచారం తెలుసుకొని లేచి తన ప్రాణమును కాపాడుకొనుటకై పోయి యూదా సంబంధమైన బెయేర్షెబాకు చేరి అక్కడ ఉండుమని తన దారితో చెప్పి తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, ఎగువ నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకొనుము అని ప్రార్థన చేసెను. అతడు బదిరి వృక్షం పరుండి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతని ముట్టి నీవు లేచి భోజనం చేయమని చెప్పాను. చూసినంతలో అతని తల దగ్గర నిప్పుల మీద కాల్చబడిన అప్పమును నీళ్ల బుడ్డియు కనబడెను గనుక అతడు భోజనం చేసి తిరిగి పరుండెను. అయితే యెహోవా దూత రెండవ మారు వచ్చి అతన్ని ముట్టి నీ శక్తికి మించిన ప్రయాణం నీకు సిద్ధమై ఉన్నది, నీవు లేచి భోజనం చేయమని చెప్పినప్పుడు అతడు లేచి భోజనం చేసి ఆ భోజనపు బలము చేత 40 రాత్రింబగళ్ళు ప్రయాణం చేసి దేవుని పర్వతం అని పేరు పెట్టబడిన హోరేబునకు వచ్చి అచ్చట ఉన్న ఒక గుహలో చేరి బస చేసెను. ప్రైజ్ ది లార్డ్. థాంక్యూ. దేవుడు ఒక ప్రాముఖ్యమైన పరిచర్య అప్పజెప్పబోతున్నాడు. ఆయన హోరేబ్ కొండకు వెళ్ళాలి. ఆ హోరేబ్ కొండకి ఆ ఉన్న చోట నుంచి ఎక్కడున్నాడో అక్కడి నుంచి ప్రయాణమై వెళ్ళాలంటే 40 రోజులు పడుతుంది. ఆ పరిచర్యలో ఎలియా ప్రవక్త పాల్గొవాలి. హోరేబ్ కొండకి ఆయన వెళ్ళాలి. కానీ అలసిపోయి ఉన్నాడు. అలసిపోయి ఉన్నప్పుడు దేవుడు ఆయన శారీరక అవసరతల గురించి పట్టించుకున్నారా లేదా, ఆయనకు కావాల్సిన నిద్ర ఇచ్చారా లేదా, ఆయనకు కావాల్సిన ఆహారం ఇచ్చారా లేదా అడుగుతున్నా మిమ్మల్ని. అన్మ్యూట్ చేసుకొని చెప్పండి. ఇచ్చారు సార్, ఆహారం కూడా ఇచ్చారు. ఆహారం ఇవ్వకుండా, నిద్ర ఇవ్వకుండా ఆ పని అప్పచెప్పలేదు దేవుడు ఆయనకి. సో జాగ్రత్తగా వినండి. మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ పరిచర్యలో కొన్ని సందర్భాలు వస్తాయి. కొంచెమంది ఆకలితో రావచ్చు మన దగ్గర, ఆర్థిక సమస్యలతో రావచ్చు. వాళ్ళ అవసరతలు ఏంటో మొదట్లో పూర్తి చేసిన తర్వాతనే, అది ఆర్థిక అవసరత ఉండొచ్చు, శారీరక అవసరత ఆకలి ఉండొచ్చు, అది పూర్తి చేసిన తర్వాతనే మనం సువార్త బోధించాలి. లేకపోతే వాళ్ళు సువార్త వినే మూడ్లో ఉండరు, వాళ్ళు మానసికంగా సిద్ధపరచబడరు సువార్త వినుటకు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ప్రభువారు ఫిజికల్ అండ్ స్పిరిచువల్ మధ్యన ఎంత చక్కగా బ్యాలెన్స్ మెయింటైన్ చేశారో మనకి కనిపిస్తుంది. ఇప్పుడు దేవుడు బ్యాలెన్స్డ్ దేవుడు అంటే మనం కూడా బ్యాలెన్స్డ్ అయి ఉండాలి ఈ విషయాల్లో. అందుకే నేను మొదట్లో ఆ పిక్చర్ చూపించాను. మీరు యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు అని అంటే ఆయన నడిచిన మార్గంలో మనం నడుచుకోవాలి. 1 యోహాను 2వ అధ్యాయం 6వ వచనం. అలాగే మనం దేవుని పిల్లలము అని అంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం. దేవుడు ఎలాగ నడుచుకుంటాడో అలాగా మనం నడుచుకోవాలి. సో దేవునిలో బ్యాలెన్స్ కనిపిస్తుందంటే మన క్రైస్తవ జీవితంలో కూడా బ్యాలెన్స్ కనిపిస్తుందా అనేది మనం పరీక్షించుకోవాలి. ఆర్ యు ఆల్ విత్ మీ? నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దామమ్మా దివ్య. నెక్స్ట్ స్లైడ్. ఫిజికల్ అండ్ స్పిరిచువల్ తర్వాత సోషో స్పిరిచువల్. ఇక్కడ చూడండి, సర్కస్లో ఈ వ్యక్తి టైట్ రోప్ వాకింగ్ చేస్తున్నాడు. ఎంత బ్యాలెన్స్ చక్కగా మెయింటైన్ చేస్తున్నాడు చూడండి. ఇప్పుడు ఒక విషయము మీకు అందరికి తెలిసింది, మరీ గుర్తు చేస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభువారి శత్రువులు సమాజంలో ఉన్న నేరస్తులు కాదు. ఆయన పరిచర్య చేసేటప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు శత్రువులు ఎవరంటే సమాజంలో ఉన్న నేరస్తులు, హంతకులు, వ్యభిచారం చేసేటోళ్ళు, దొంగలు కాదు, తోడు సేవకులే. ఈయన చాలా పేరు పొందేస్తున్నాడని ఈర్ష్యతో ఆయనని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు.
వాళ్ళు వేసిన ఒక భయంకరమైన ప్లాన్ ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు వారికి విరోధంగా రోమా ప్రభుత్వం అన్న యూదులన్న తిరుగుబాటు చేయాలి అని అంటే ఆయనను ఒక ప్రశ్న అడగాలని కోరుకున్నారు. ఆ ప్రశ్న ఏంటంటే రోమా ప్రభుత్వంకి మనము పన్నులు కట్టాలా అని అడగాలని కోరుకున్నారు. జాగ్రత్త వినండి. మనం భారతీయులంగా ఉన్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు మనల్ని పరిపాలించే సమయంలో బ్రిటిష్ వాళ్ళకి మనము పన్నులు కట్టాలంటే మనకు అస్సలు ఇష్టం ఉండేది కాదు. వాడు వచ్చి మనల్ని పరిపాలిస్తున్నాడు, ఇంకా వానికి పన్నులు కట్టాలా అని భారతీయులకు అనిపించింది. అలాగే ఇజ్రాయేలీలని ఆ సమయంలో రోమిలు పరిపాలిస్తున్నారు, వాళ్ళు వచ్చి మమ్మల్ని పరిపాలిస్తున్నారు, అదే పెద్ద ఇబ్బంది. ఇంకా మేము వాళ్ళకి పన్నులు కూడా కట్టుకోవాలా అని యూదులు బాధపడేవారు. సో ఈ శత్రువులు వచ్చి అడిగిన ప్రశ్న ఏంటంటే రోమా రాజ్యంకి మేము పన్నులు కట్టాలా? వాళ్ళు కోరుకునేది ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారి శత్రులు పన్నులు కట్టొద్దు అని అంటే రోమా సామ్రాజ్యం ఏం చేస్తుంది? యేసుక్రీస్తు ప్రభువారిని చెరలో వేస్తుంది. కట్టండి అని అంటే యూదులు ఈయనకి విరోధంగా తిరుగుబాటు చేస్తారు. అంత భయంకరమైన క్వశ్చన్ వేస్తున్నారు. సో ప్రభు వారు చూపించిన బ్యాలెన్స్ చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంగ్లీష్లో ఉంది. అమ్మా దివ్య, వీలైతే కర్సర్ పెట్టి చూపించమ్మా, లేకపోతే ఎన్లార్జ్ చేయి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 21వ వచనం. రెండర్ దేర్ ఫోర్ అంటు సీజర్ ద థింగ్స్ విచ్ ఆర్ సీజర్స్ అండ్ అంటు గాడ్ థింగ్స్ దట్ ఆర్ గాడ్స్. ఒక నాకు కాయిన్ చూపించండి అని ప్రభు వారు అడిగారు. ఎవరు ముద్ర ఉంది అని అడిగారు. దాని మీద సీజర్ ముద్ర ఉంది. సీజర్కి చెందింది సీజర్కి ఇవ్వండి, దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి. ఎంత చక్కని జవాబు చూడండి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఎంత చక్కని బ్యాలెన్స్ చూపిస్తున్నారు చూడండి. దీన్ని బట్టి మనం నేర్చుకునే పాఠం ఏంటి? రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు కూడా చదవమ్మా సంధ్యారాణి. మా చాలమ్మా. ఇప్పుడు మనం హెడ్లైన్కి వెళ్ళిపోదాము, వాక్య భాగం కూడా చూద్దాము. పౌలు భక్తుడు కూడా ఏమంటున్నాడు? ఇప్పుడు ప్రభుత్వము మనల్ని పరిపాలిస్తున్నది అని అంటే, జాగ్రత్త వినండి, లా అండ్ ఆర్డర్ ఉంది అని అంటే, పోలీసు వాళ్ళు చక్కగా పనిచేస్తున్నారంటేనే మనము వీధుల్లో తిరగొచ్చు. దొంగలు ఉంటే మనం వీధుల్లోకి వెళ్ళలేం. ఆర్ ఇల్లు పెట్టి లాక్ చేసి మనము ఆరాధనకు వెళ్ళాలి అని అంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి. లా అండ్ ఆర్డర్ ఎప్పుడు ఉంటుంది? ప్రభుత్వంకి ట్యాక్సెస్ దొరికితేనే, ఆ ట్యాక్సెస్తోనే లా అండ్ ఆర్డర్ ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్కి వాళ్ళు డబ్బులు ఇస్తారు. అలాగే హైజీన్ మెయింటైన్ చేయాలంటే మున్సిపల్ అథారిటీస్ అందరు కూడా చక్కగా పనిచేయాలి, మున్సిపల్ కార్పొరేషన్ సరిగా పనిచేయాలి అని అంటే, అది అన్ని కూడా శుభ్రంగా పెట్టాలి అని అంటే మనం కట్టిన ట్యాక్సెస్తోనే అదంతా కూడా నడుస్తుంది. అందుకే పౌలు భక్తుడు ఏమంటున్నాడు? రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు చదవమ్మా సంధ్య. రోమిలికి రాసిన పత్రిక 13వ అధ్యాయం 6-7 వచనాలు. సంధ్యారాణి గారు. ఓకే సార్. ఆ గేలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవ యందు పని కలిగి ఉందురు. ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవని దేవుని పని చేస్తున్నారు, మీ వీధులన్నింటి కూడా శుభ్రంగా పెడుతున్నారు, మీకు రోగం రాకుండా చూసుకుంటున్నారు మున్సిపల్ వాళ్ళు. లా అండ్ ఆర్డర్ సరిగా ఉండేటట్లు దొంగలు మిమ్మల్ని చంపకుండా కాపాడుతున్నారు. లా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ వాళ్ళందరూ కూడా చక్కగా వాళ్ళ వాళ్ళ పనిలో ఉండాలి. వాళ్ళు దేవుని పని చేస్తుండాలంటే మీ పన్నులు కట్టాలి. జాగ్రత్త వినండి. మన సిపిఎం మినిస్ట్రీని కూడా ఎందుకు మనము రిజిస్టర్ చేసుకున్నాం? ప్రభుత్వము మనకిచ్చిన చట్టాల ప్రకారంగా మన పరిచర్య కూడా చేయాలి. నేను పరిచర్య వచ్చిన కొత్తలో, జాగ్రత్త వినండి, నేను చేసిన ఫస్ట్ పని ఏంటంటే నా పరిచర్యని రిజిస్ట్రేషన్ చేసుకున్నాను, బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను. ప్రతి సంవత్సరం నేను ఐటీ రిటర్న్ సబ్మిట్ చేస్తాను. రేపు ఎవరన్నా వచ్చి ఏమన్నా అడిగినా సరే నేను చూపించగలుగుతాను. పరిచర్య స్టార్ట్ చేసిన ప్రారంభం నుంచి ఇప్పటి వరకు ఒక్క సంవత్సరం కూడా పన్నులు కట్టే విషయంలో నేను ఎగ్గొట్టలేదు. ఆర్ యు ఆల్ విత్ మీ? సో వీ నీడ్ టు బి బ్యాలెన్స్డ్. అందుకే నేను ఫస్ట్ పిక్చర్ ఏం చూపించాను? ప్రభు నడిచిన మార్గంలో మనం నడుచుకోవాలి. ప్రభు ఏం చెప్పాడు? దేవునికి చెందింది దేవునికి ఇవ్వండి, అలాగే సీజర్కి చెందింది సీజర్కి ఇవ్వండి. ఓకే, దేవునికి అంతే. నెక్స్ట్ మనం వెళ్దాము ఇంకొక నెక్స్ట్ స్లైడ్కి. అమ్మా నెక్స్ట్ స్లైడ్కి మనం వెళ్దామా?
స్పిరిచువల్ 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 1, స్పిరిచువల్ 2 రెండు నేను మీకు చూపిస్తున్నాను ఈరోజు. స్పిరిచువల్ 1, మరి యేసుక్రీస్తు ప్రభువారి శత్రులు ఏం చేశారు? పాపంలో చిక్కుకున్న ఒక స్త్రీ, వ్యభిచరించే ఒక స్త్రీని పట్టుకొని తీసుకొని వచ్చారు ప్రభువారి దగ్గర తీసుకొని వచ్చి నీ తీర్పు ఏంటి అని అడుగుతున్నారు. అక్కడ కూడా చూడండి ప్రభువారు చూపించిన బ్యాలెన్స్. ఆమెతో అప్పటి వరకు యేసుక్రీస్తు ప్రభువారు పొందిన పేరు ఏంటంటే పాపులకి స్నేహితుడు. ఎందుకంటే ఆయన పరిచర్య చేత ఎంతో మంది మారుమనసు పొందారు. సుంకరి లాంటి జకియా, అలాగే వ్యభిచారం చేసే స్త్రీలు, వేశ్యలు, వాళ్ళందరూ కూడా మారుమనసు పొందారు. లూకా సువార్త 15వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కువ వరకు పరిచర్య ఎవరి మధ్యనే చేస్తున్నారంటే సమాజంలో పాపులని ఎంచబడిన వాళ్ళ మధ్యనే పరిచర్య చేస్తున్నారు. ఎక్కువ వరకు పాపులు, ఎటువంటి పాపులు? హంతకులు, వ్యభిచారం చేసేటోళ్ళు, అలాగే దొంగలు, వాళ్ళు ప్రభువారు బోధించిన సువార్త బట్టి మారుమనసు పొందుతున్నారు. సో ప్రభువారు పొందిన పేరు ఏంటంటే పాపులకి స్నేహితుడు. సో ఈ శత్రువులు చేసిన పని ఏంటి? వ్యభిచరించే స్త్రీని పట్టి తీసుకొని వచ్చి నీ 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 వర్డిక్ట్ ఏంటి, నీ తీర్పు ఏంటి అని అడుగుతున్నారు. ఇప్పుడు ప్రభువారు ధర్మశాస్త్రం ప్రకారంగా రాయితో కొట్టి చంపండి అని ఆమెకి ఆజ్ఞాపిస్తే, రాయితో కొట్టి చంపండి అని ప్రజలను ఆజ్ఞాపిస్తే ఇంకా ప్రభువారు ఆ టైటిల్ పోగొట్టుకుంటారు. ఫ్రెండ్ ఆఫ్ సిన్నర్స్, పాపులర్ స్నేహితుడు అనే పేరు పోగొట్టుకుంటారు. అలాగే రాయితో కొట్టి చంపకండి అని అంటే ఈయన ధర్మశాస్త్రంకి విరోధంగా పనిచేస్తున్నాడని ఆయన శత్రులు ఆయనకు విరోధంగా నేరములు మోపుతారు. సో ప్రభువారు ఎంత చక్కని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి. అక్కడ ఏమని అంటారు? ఎవరు పాపం చేయలేదో మొదటి రాయి మీరు విసిరేయండి అని అంటారు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఇంకా యోహాన్ ఏం చేస్తున్నాడు? ఆ 8వ అధ్యాయం యోహాన్ సువార్తలో మనం చదివితే ఆ ఫుల్ సీన్ ని క్లైమాక్స్ కి తీసుకొని వస్తాడు. ఎవరు పాపం చేయలేదో మొదటి రాయి మీరు విసిరేయండి అని చెప్పినప్పుడు ఎవరికి కూడా మనసాక్షి ఒప్పుకుంటలేదు. అందరు అక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు. చివర్లో యేసు ఒక్కడే మిగిలాడంట. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యోహాన్ క్లైమాక్స్ కి తీసుకొని వస్తున్నాడు స్టోరీని. ఎవరికన్నా అధికారం ఉంది రాయి విసిరేయటకు అంటే యేసుక్రీస్తు ప్రభువారికి మాత్రమే. కానీ ప్రభువారు చెప్పింది ఏంటి? మా వెళ్ళు, నేను కూడా రాయలు విసిరేయను, నువ్వు వెళ్ళు, పాపం చేయకు, వెళ్ళు, పాపం చేయకు. అక్కడ కూడా బ్యాలెన్స్ చూడండి. క్షమిస్తున్నాడు కానీ మరి పాపం చేయని ఎంకరేజ్ చేయట్లేదు. పాపం చేయొద్దు అని అంటున్నాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. లుక్ అట్ దట్ బ్యాలెన్స్. క్షమించాడు కానీ మరి పాపం చేయటకు లైసెన్స్ ఇవ్వట్లేదు. యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్యలో ఒక గొప్ప బ్యాలెన్స్ ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే, ఇంగ్లీష్లో చెప్పి తెలుగులో చెప్తాను. He hated sin but loved the sinners. Hallelujah, praise the Lord. మరి చెప్తున్నాను, He hated sin but loved the sinners. దాని అర్థం ఏంటి? పాపంని ద్వేషించాడు కానీ పాపిని ప్రేమించాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు చూడండి ప్రభువారు. ఆయన శత్రులు ఆయనని చిక్కులో వేసేదానికి ప్రయత్నించినప్పుడు చక్కని బ్యాలెన్స్ చూపిస్తున్నారు. సో స్పిరిచువల్ 1, స్పిరిచువల్ 2కి మనం వద్దాము. అమ్మా దివ్య, నెక్స్ట్ స్లైడ్. స్పిరిచువల్ 2 ఇక్కడ చూడండి. స్పిరిచువల్ 2 యేసుక్రీస్తు ప్రభువారు ఇచ్చిన 2 ఆజ్ఞలు ఏంటి? మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం. దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగువారిని ప్రేమించుడి. దేవుణ్ణి ప్రేమించుడి, పొరుగువారిని ప్రేమించుడి. మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28వ వచనం నుంచి 31వ వచనం మనకు చాలా పరిచితమైన వాక్య భాగం. ఇంకా దాన్ని చూసే మనము సిల్వను కూడా వర్ణించవచ్చు. సిల్వలో 2 భాగములు ఉన్నాయి, వర్టికల్ భాగం, హారిజాంటల్ భాగం. వర్టికల్ భాగం ఏం చూపిస్తున్నది? దేవుడు మన మధ్యన ఉన్న సంబంధం. హారిజాంటల్ భాగం సిల్వలో ఏం చూపిస్తున్నది? తోడు క్రైస్తవులతో మనం కలిగి ఉన్న సంబంధం. సో మొదటి ఆజ్ఞ సిల్వలో ఉన్న వర్టికల్ భాగం సూచిస్తున్నది దేవుని ప్రేమించుడి. రెండో ఆజ్ఞ సిల్వలో ఉన్న హారిజాంటల్ బీమ్, హారిజాంటల్ భాగము సూచిస్తున్నది పొరుగు వారిని ప్రేమించుడి. సో యేసుక్రీస్తు ప్రభువారు అద్భుతాలు చేస్తున్నారు, అనారోగ్యంతో ఉన్న వాళ్ళని స్వస్థపరుస్తున్నారనే కబురు అన్ని చోట్లకి వెళ్ళింది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? 8ంటికి ప్రభువారు తలుపులు తట్టిటోళ్ళు ఉంటారు, రోగిలు వచ్చేస్తారు, దెయ్యంల చేత పీడింపబడే వాళ్ళని వాళ్ళ స్నేహితులు మిత్రులు తీసుకొని వస్తారు వాళ్ళకి విడుదల కలిగించాలి అని.
సో 8ంటికి తలుపులు తట్టినప్పుడు ప్రభువారు వాళ్ళకి సాయం చేయాలి. సో ఏం చేసేవారు ప్రభువారు? ఆయనలో ఉన్న గొప్పతనం ఏంటి? ప్రభులో ఉన్న గొప్పతనము ఆయన మొదట్లో పాటించి తర్వాత బోధ చేసేవారు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? అమ్మా ఒక్కసారి తీయమ్మా, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. సంధ్యారాణి, అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 1వ వచనం. ఓ తెయోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపోస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తర్వాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నింటిని మొదట్లో వచ్చింది. నేను మిమ్మల్ని అడుగుతున్నా, చేయటం మొదట్లో వచ్చిందా, బోధించడం మొదట్లో వచ్చిందా? లేఖనంలో చేయుట వచ్చింది సార్. చేయటము. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఆయన దినంని ఎలాగ ప్రారంభం చేసేవాడు? 8ంటికి వచ్చి తలుపులు తట్టిటోళ్ళు ఉంటారు. ఆ సమయంలో వాళ్ళకి సాయం చేయాలి, పొరుగువానికి సాయం చేయాలి. పొరుగువాడు అంటే ఇబ్బందులు ఉన్న వ్యక్తి. మంచి సమరయుడు కథ మనకు తెలుసు. ఇబ్బందులు ఉన్నవాడే మన పొరుగువాడు. సో 8ంటికి తలుపులు తట్టినప్పుడు వాళ్ళకి సాయం చేయాలి. కానీ దేవుణ్ణి ప్రేమిస్తున్నాడు అనే దానికి రుజువేంటి? మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం చదవమ్మా సంధ్యారాణి గారు చదివినిపిస్తారు. మార్క్స్ వార్త 1వ అధ్యాయం 35వ వచనం. ఓకే సార్. ఆయన మొదలుపడనే లేచి ఇంకను చాలా చీకటి ఉండగానే బయలుదేరి అరణ్య ప్రదేశమునకు వెళ్ళి అక్కడ ప్రార్థన చేయుచుండెను. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. పెందల కడనే లేచి ఎవరు లేని చోటకు వెళ్ళి ప్రార్థన చేస్తుండెను. ప్రార్థన ఎందుకు? ఆయన దగ్గర అద్భుతాలు చేసే శక్తి లేదా? ఆయన అవసరతలను ఆయన పూర్తి చేసుకోలేడా? దేవుడిచ్చిన శక్తితో అద్భుతాలు చేసుకోలేడా? చేయగలుగుతాడు. కానీ ఎందుకు ప్రార్థన? ప్రార్థన వెనకాల ముఖ్యమైన గురి ఏమై ఉండాలి? ముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే మన అవసరతల కొరకు ప్రార్థన చేయటం మంచిదే, వేరేల అవసరతల కొరకు విజ్ఞాపన చేయటం మంచిదే. కానీ ప్రార్థన వెనకాల ముఖ్యమైన గురి ఏమై ఉండాలి అని అంటే, నేను దేవుని సన్నిధిలో ఆనందించాలి. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. అమ్మా 2 ఆజ్ఞలని ప్రభువారు పాటించారమ్మా. జాగ్రత్త వినండి. పెందల కాడనే వెళ్ళి ఎవరు లేని చోటకెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంటే దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాడు. దేవుణ్ణి ఎంతగా ప్రేమిస్తున్నాడనే విషయం చూపిస్తున్నాడు. అలాగే 8ంటికి వచ్చి తలుపులు తట్టిటోళ్ళకి ఇప్పుడు నేను ప్రార్థన చేయాలి తర్వాత రాండి అని చెప్పే ప్రభు కాదు. అట్లా చెప్తే 2వ ఆజ్ఞను ఆయన మీరుతాడు. ప్రార్థన అంతా చేసి 8ంటికి సిద్ధంగా ఉండేవాడు. తలుపులు తట్టినప్పుడు ఎవరు ఆయన దగ్గర వస్తారో వాళ్ళకి సాయం చేసేవాడు. సో మనము క్రైస్తవులంగా, సేవకులంగా ఈ విషయం బట్టి బ్యాలెన్స్ చూపిస్తున్నామా? ఈ ప్రసంగము మీకు ఎలాగ వర్తిస్తుందో నాకు కూడా వర్తిస్తుందండి. మరి చెప్తున్నా, ఈ వాక్య పరిచర్య మీకు ఎలాగ వర్తిస్తుందో నాకు కూడా వర్తిస్తుంది. అప్పుడప్పుడు సేవ అని మనము సేవ వెనకాల పరిగెత్తుతున్నామా? సేవ ఇచ్చిన దేవుణ్ణి మర్చిపోతున్నామా? ఇట్స్ అ క్వశ్చన్ వి నీడ్ టు ఆస్క్. ప్రార్థనతో దినం ప్రారంభం చేస్తున్నామా? దేవునితో సమయం గడుపుతున్నామా? ఆయన సన్నిధిలో ఆనందిస్తున్నామా? బ్యాలెన్స్ ఉందా? దేవుణ్ణి ప్రేమించే విషయంలో, సేవ చేసే విషయంలో. మా సేవ కూడా అప్పుడప్పుడు విగ్రహంగా మారడానికి ఆస్కారం ఉంది. మరి చెప్తున్నా, ఈవెన్ సేవ కూడా విగ్రహంగా మారడానికి ఆస్కారం ఉంది. దేవుని కంటే దేన్నన్నా ఎక్కువ ప్రేమిస్తే అది విగ్రహంగా మారిపోతుంది. నేను చెప్తున్నాను. మొదటిగా దేవుని సన్నిధిలో ఆనందించిన తర్వాతనే అప్పుడే మనం సేవ కూడా చేయాలి. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? ఎందుకంటే మొదటిగా మనము దేవుని సన్నిధిలో ఆనందిస్తూ తర్వాత ఆత్మికంగా ఎదిగి అభిషేకించబడిన తర్వాతనే సేవకు వచ్చినాం. 24 గంటల్లో మారు మనసు పొందిన తర్వాత ఎవరు కూడా సేవకుడు అవ్వడు. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? సో ఈ విషయంలో కూడా మనం బ్యాలెన్స్డ్గా ఉండాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎలాగ బ్యాలెన్స్ చూపించారో అలాగే మనం కూడా బ్యాలెన్స్డ్గా ఉండాలి. సో మరి ఫస్ట్ స్లైడ్కి వెళ్ళిపోదామమ్మా దివ్య. యేసుక్రీస్తు ప్రభువారు దేవుల్లో ఉన్న బ్యాలెన్స్ ఏ క్షేత్రాల్లో మనకు కనిపిస్తుందంటే
న్యాచురల్, ఫైనాన్షియల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, సోషో స్పిరిచువల్ అంటే సమాజంలో మన బాధ్యతలు ఏంటి, పన్నులు కట్టడం, అలాగే ప్రభుత్వం చట్టాలకి విధేయత చూపించటం, అలాగే స్పిరిచువల్. దాని తర్వాత ఎక్స్క్లూజివ్లీ స్పిరిచువల్. 1 ఎక్స్క్లూజివ్లీ స్పిరిచువల్, 2 రెండు చూసాం. యేసు పాపంని ద్వేషించాడు కానీ పాపులని ప్రేమించాడు. అలాగే మొదటి ఆజ్ఞని పాటించాడు, రెండో ఆజ్ఞని కూడా ఆయన పాటించాడు, తర్వాతనే బోధించాడు. ఆర్ యు ఆల్ విత్ మీ? మార్క్స్ వార్త 12వ అధ్యాయం 28వ వచనంలో మనం చూస్తున్నాం, అవునా? దేవుని ప్రేమించుడి, పొరుగువారిని ప్రేమించుడి. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడిగి నా ప్రసంగం సమాప్తం చేస్తున్నాను. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో ఉన్న మాటలు మొదట్లో జరిగినాయా, లేకపోతే మార్క్స్ వార్తలో 12వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు వారు చెప్పిన మాటలు మొదట్లో జరిగినాయా? చెప్పండి. మార్క్స్ వార్త మొదటి అధ్యాయం 35వ వచనంలో జరిగిన సంఘటనలు మొదట్లో జరిగినాయా, మార్క్స్ వార్త 12వ అధ్యాయంలో రాయబడిన సంఘటనలు మొదట్లో జరిగినాయా? చెప్పండి, అన్మ్యూట్ చేసుకొని. సువార్త ఆ 1:13 సార్. 1వ అధ్యాయం 35వ వచనం. ప్రభువారు పాటించి తర్వాత బోధ చేసేవారు, పాటించి బోధ చేసేవారు. మనం కూడా సేవకులంగా మొదట్లో పాటించి తర్వాత బోధ చేయాలి. అప్పుడు మన బోధలో అధికారం ఉంటుంది, శక్తి ఉంటుంది. ఆర్ యు ఆల్ అండర్స్టాండింగ్? పెందల కడనే లెగిసి ఎవరు లేని చోటకి వెళ్ళి ప్రార్థన చేశారు. దాని తర్వాతనే అనారోగ్యంతో బాధపడే వాళ్ళకి స్వస్థత కలిగించారు, అలాగే వాక్య పరిచర్య చేశారు. కానీ దినం ఎలాగా ప్రారంభం చేస్తున్నాడు, ఎంత బ్యాలెన్స్ ప్రభువారు చూపిస్తున్నారు. మన క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ పరిచర్యలో కూడా అదే బ్యాలెన్స్ చూపించే బద్దులమై ఉన్నాం. ఎందుకంటే ఫస్ట్ స్లైడ్ మరీ చూపించమా దివ్య? మనం క్రైస్తవులము అని అంటే యేసు నడిచిన మార్గంలో నడుచుకోవాలి, పరమ తండ్రి మనకు చూపించిన దారిలో మనము నడుచుకోవాలి. ఇక్కడ నేను ముగించి ఫ్లోర్ మరి బిషప్ సింగం గారికి అప్పచెప్తాను. బిషప్ సింగం గారికి పాపం పవర్ లేకపోయినా సరే ఆడియోతో కనెక్ట్ అయ్యారు. నేను చిన్న ప్రార్థన చేసి మరి ఫ్లోర్ అప్పచెప్తాను. తండ్రి, ఈ సమయం బట్టి ఎంతో వందనాలు, ఇక చేరిన నమ్మకమైన ఈ సేవకుల బట్టి ఎంతో వందనాలు. వాళ్ళు ఈ సమయంలో వేరేదో పనులు చేసుకొని ఉండవచ్చు, కానీ ఎంతో ఆసక్తితో వాళ్ళు తండ్రి ఈ పరిచయలో పాల్గొనండి, విజ్ఞాపన ప్రార్థన పరిచయలో పాల్గొవాలి, వాక్యపరంగా ఆత్మికంగా బలపరచబడాలని మంచి కోరికలతో వచ్చి ఉన్నారు. అందరిని కూడా మీరు తృప్తిపరచున్నారు, దీవించున్నారు, ఆశీర్వదించున్నారని మేము నమ్ముచున్నాం. ఏమేమి మాటలు మీరు ఈరోజు మాకు పలికారో తండ్రి, ఏమేమి విషయాలు మాకు బోధించారు, మేము వినే వాళ్ళంగానే కాకుండా అమలు పరిచే వాళ్ళంగా మమ్మల్ని అందరినీ సరిదిద్దండి. ఈ వినపములు మేము యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓవర్ టు బిషప్ సింగం గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ సురేష్ గారు. ప్రైజ్ ది లార్డ్. నేను ఉన్నాను, మరి వాక్యం కూడా విన్నాను చాలా మటుకు. సో చాలా సంతోషం. నేను ఎప్పుడు ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేటువంటి వర్డ్ ఇది, ప్రాక్టికల్గా చేసి చూడాలని ఆశపడేటువంటి విషయము. చక్కటి 50-50 చూపించారు. గాడ్ ఆఫ్ బ్యాలెన్స్, అదే యాజ్ ఇట్ ఈస్ గా ఎగ్జాక్ట్. కాకపోతే మేము స్పిరిచువల్, ఎక్స్క్లూసివ్ స్పిరిచువాలిటీ, తర్వాత ఐ వుడ్ సే లిబరల్ స్పిరిచువాలిటీ. లిబరల్ ఇన్ ద సెన్స్ మీరు న్యాచురల్, ఫైనాన్షియల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్, సోషియో స్పిరిచువల్, తర్వాత స్పిరిచువల్, ఇవి మీరు అంశాలు తీసుకున్నారు. చాలా అద్భుతమైనటువంటి విషయాలు తెలియపరిచినారు. మరి ముఖ్యంగా మరి మీరు మాట్లాడే సోషల్ స్పిరిచువల్లో రోమా 13:6-7లో ఉన్న అది కైసరుకు పన్నిచ్చుట న్యాయమా అనేటువంటి ప్రశ్న. ఇక్కడ గమనించవలసింది ఏంటంటే జీసస్ క్రైస్ట్ ఆయన చిన్నప్పటి నుండి ఆయనకు యేసుప్రభు గురించి రాయబడిన మాట నాకు చాలా ఇష్టం. అదేంటంటే ఆయన దేవుని దయను మనుషుల దయను వర్ధిల్లిస్తుండే. ఆ వర్డ్ తీసుకున్నప్పుడు ఏంటంటే ఆయనకు నేర్చుకునేటువంటి తత్వం చిన్నతనం నుంచే ఆయనకు రావటం మూలాన ఆయన జ్ఞానం సంపాదించుకున్నాడు. ఎప్పుడైతే ఒక మంచి స్టూడెంట్గా ఉంటారో వాళ్ళకి అన్ని విషయాలు కూడా అర్థమవుతాయి, అన్ని విషయాలు అన్ని సబ్జెక్టుల మీద అవగాహన ఉంటుంది. ఇప్పుడు యేసుప్రభును బ్లైండ్గా యేసుప్రభు అక్కడ కాన్స్టిట్యూషన్ తెలవకుండా, ఆ దేశంలో ఉన్న రాజుల యొక్క రాజరిక పాలన తెలవకుండా, అక్కడ ఉన్న మానవ హక్కులు తెలవకుండా ఆయన ఏం మాట్లాడలేదు.
ఆయన చాలా ఆమేన్. క్లియర్ గా ఎక్కడ క్లియర్ గా వాయిలేట్ చేయకుండా శత్రువుల మధ్య ఉన్న ఎన్ని వేల మంది మధ్యలో ఉన్నప్పటికీ ఆయన జ్ఞానంతో నింపబడ్డాడు కాబట్టి ఆ జ్ఞానము అన్ని రకాల జ్ఞానం అనగా ఇహలోకంది పరలోక జ్ఞానము ఇహలోక జ్ఞానం కూడా బ్యాలెన్స్ గా సంతరించుకోవడం బట్టే ఆయన పైకి చూసేవాడైనప్పటికీ క్రింద ఉన్నటువంటి వాటికి సమాధానం ఇవ్వగలిగినాడు. పైన వాటిని వెతికేటువంటి వ్యక్తి అయినప్పటికీ ఆయన మానవుడిగా ఉన్నప్పుడు ఈ క్రింద ఉన్న విషయాలను కూడా ఆయన పూర్తిగా అవగాహన చేసుకొని మాట్లాడినటువంటి విషయాలు చాలా అద్భుతంగా మీరు తెలియపరిచారు. సోషల్ స్పిరిచువల్ లిబరేషన్ ఎప్పుడు కూడా లిబరేషన్ ఇన్ టోటాలిటీ అంటా ఉంటాను. మీరు ఈరోజు దాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ స్పిరిచువల్ గా యేసుక్రీస్తు యొక్క సబ్జెక్టు యేసుక్రీస్తును జీవితాన్ని చూపిస్తూ మీరు బ్యాలెన్స్ చేసి చూపించినటువంటి విధానం అద్భుతం. తర్వాత స్పిరిచువల్ వన్ లో మీరు ఆ సర్కస్ చేస్తున్నటువంటి వ్యక్తిని చూపిస్తూ బ్యాలెన్స్ గా ఎట్లా జీసస్ జడ్జిమెంట్ చేసినాడు. ఈ హూ ఇస్ వితౌట్ సిన్ లెట్ హిమ్ త్రో ద ఫస్ట్ స్టోన్ అనేటువంటి మాట. ఆమేన్. అది కూడా ఆయన మనుషులందరూ ఎటు పోతే అటు వెళ్లకుండా ఎక్కువ శాతం మెజారిటీ గెలుస్తుంది ఈ ప్రపంచంలో, ఈ దేశంలో, మన దగ్గర కూడా అందరూ మెజారిటీ ఒక విషయాన్ని ఒక్క విషయాన్ని చెప్తే అదే కరెక్ట్ అని చెప్పేటువంటి పరిస్థితి మన దేశంలో ఉంది ఈరోజు. మనల్ని ఎట్లా బ్లేమ్ చేస్తున్నారో మనం చూస్తున్నాం. క్రైస్తవ సమాజాన్ని కూడా మనల్ని తప్పుగా చిత్రీకరించి అందరూ మీడియా అంతా అన్ని రకాలుగా చూపిస్తున్నప్పటికీ ఇక్కడ మనం కూడా మన మాటలు బ్యాలెన్స్ చేసి మాట్లాడేసిన తీర్పు తీర్చేటువంటి విధానంలో కాకుండా ఆయన చక్కగా హ్యూమన్ వీక్నెస్ ను పట్టుకొని చక్కగా మాట్లాడినాడు. అక్కడ మనుషుల బలహీనత ద్వారా ఆ బలహీనతగా వచ్చినటువంటి వ్యక్తికి సంబంధించిన బలహీనత ద్వారా అనేకుల బలహీనతను ఎత్తి చూపించినాడు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. ఒక వ్యక్తి బలహీనతతో పట్టబడినప్పుడు పాపంలో పట్టబడినటువంటి వ్యక్తిని బట్టి ఇతరులలో ఉన్న పాపాన్ని ఎత్తి చూపగట్టగలిగినాడు. అంటే కాంటెక్చువలైజేషన్ ఆఫ్ ది గాస్పల్, సువార్తకు సందర్భోచితంగా మాట్లాడగలిగిన జ్ఞానం కలిగిన వాడు బ్యాలెన్స్ చేసి ఆయన ఏ విధంగా అయితే సర్కస్ లో మీరు చూపించినటువంటి రోప్ మీద బ్యాలెన్సింగ్ స్టిక్ పట్టుకొని నడుస్తున్నారో పరిచర్య చేసినట్టుగా మనం చూస్తున్నాం. అద్భుతమైనటువంటి పరిచర్య ఆయన చేసినాడు. ఇది మన జీవితంలో కూడా ఇది మెయిన్ గా మీరు సురేష్ మనోహర్ గారు చెప్పిన వాక్యము, సురేష్ మనోహరన్ గారు ఇచ్చినటువంటి వర్తమానం ఏదైతుందో మన పరిచర్యలో బ్యాలెన్స్డ్ గా మాట్లాడడం నేర్చుకోవాలి. బ్యాలెన్స్డ్ గా వాక్య పరిచర్య, బ్యాలెన్స్డ్ గా ప్రార్థన. ఏ పక్కకు ఎక్కువైనా కూడా నష్టమవుతుంది, ఏ పక్కకు ఎక్కువైనా కూడా మనం రాంగ్ అవుతాం. చాలా జాగ్రత్తగా తూకం వేసినట్టుగా మాట ఉండాలి, తూకం వేసినట్టుగా పరిచర్య ఉండాలి, తూకం వేసినట్టుగా జీవన విధానం ఉండాలి. అందుకనే బ్యాలెన్స్ చేయాలంటే చాలా కష్టము. ఆ బ్యాలెన్స్ తప్పకుండా చూసుకోవాలి, ఆ బ్యాలెన్స్ అటు ఇటు కాకుండా చూసుకోవాలి. ఇప్పటికి నిష్ణాతులం అయిపోయి ఉండాలి, మనం ఎక్స్పర్ట్స్. మనం ఇంకా ఏబిసిడి చదివేటోళ్ళం కాదు, మనం పిహెచ్డీలు అయిపోయినాయి మనకి స్పిరిచువాలిటీలో. కాబట్టి దైవజనులంగా మనం ఖచ్చితంగా బ్యాలెన్స్ పాటిస్తూ ముందుకు వెళ్ళాలి. అద్భుతమైనటువంటి వర్తమానము అందించినటువంటి సురేష్ మనోహరన్ గారికి ప్రత్యేకంగా వందనాలు. కరెంట్ పోయింది, చాలా మంది కరెంట్ లేదు. ఆయన ముఖ్యంగా నేను సంతోషపడుతున్నాను, మా సూర్యాపేట జిల్లా వాళ్ళందరూ, తుంగతుర్తి వాళ్ళు, మరి దూర ప్రాంతాల నుండి మరి సూర్యాపేట నుండి, తుంగతుర్తి నుండి, కరీంనగర్ నుండి నాన్ లోకల్సే ఎక్కువ మంది అటెండ్ అయినారు, తెనాలి నుండి. సో వీళ్ళందరికీ కరీంనగర్ నుండి సారా గారు అయితే, పద్మదయాకర్ గారు అయితే, మరి థామస్ గారు జమలాపురం వారు, అక్కడైతే మేము మహబూబాద్ జిల్లా నుంచి, అన్ని జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి అందరికీ నేను ప్రత్యేకంగా గ్రేస్ వాణిలకు ఇంకా అందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, మరి దివ్య ప్రిన్సిత థ్యాంక్స్ ఫర్ ద గుడ్ జాబ్. అండ్ ఈ రోజు బర్త్డే సంజయరాంతి గారిది, మనం లాస్ట్ లో మనందరం హ్యాపీ బర్త్డే చెప్తాం. సో ఓవర్ టు సుందర్ పాలన్న అబౌట్ ద మెసేజ్ రివ్యూ ఇయర్ సుందర్ పాలన కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ, థ్యాంక్ యూ సో మచ్ బిషప్ టైగర్, థ్యాంక్ యూ ఫర్ యువర్ సమ్మరీ. మేము మళ్ళీ ఎక్కడైనా మిస్ అయితే వాటిని కనెక్ట్ చేసుకోవడానికి చక్కగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈ సోషియో స్పిరిచువల్ ఆస్పెక్ట్ మీరు అన్నట్లు దిస్ షుడ్ బి నైస్లీ బ్యాలెన్స్డ్. ఇది లేకపోతే ఒక సైడ్ ఎక్కువైనా ఇంకో సైడ్ తక్కువైనా కానీ మనకి అంటే ఈ లోకమందు మనకు సరైనటువంటి క్రైస్తవులకు స్థానం దొరకదు. కాబట్టి ఇట్స్ అంటే వండర్ఫుల్లీ పాయింటెడ్. అది తర్వాత ట్యాక్స్ పే విషయంలో కూడా మన ట్యాక్సెస్ ద్వారానే మరి ప్రభుత్వాలు నడుస్తాయని, తర్వాత ఇది ఖచ్చితంగా పే చేయాలనేది మరి సురేష్ అన్న తన వ్యక్తిగత అనుభవంలో కూడా ఈ పెయిడ్ అనేది నేర్చుకుంటున్నాం. మేము కూడా గతంలో కొంచెం మాట్లాడినాం అది ఆ విషయం.
we should be paying tax. But taxable salaries అయితే దాదాపు సేవకులకైతే ఉండవు. బట్ వెరెవర్ ఇట్ ఈస్ పాసిబుల్, ఇప్పుడు మనం తినే ప్రతి దాంట్లో కూడా సేల్స్ ట్యాక్స్ అని అన్నిటికీ ట్యాక్స్లు పడతా ఉన్నాయి. పెట్రోల్ కూడా ట్యాక్స్ పే చేస్తున్నాం. సో వీఆర్ నాట్ అవాయిడింగ్ ట్యాక్స్, బట్ నాట్ డైరెక్ట్లీ పేయింగ్ ఆల్సో. సో నేను కూడా పే చేశాను, బట్ ఇట్స్ గుడ్ దట్ వి స్టాండ్ విత్ ది లైన్. కైసర్కి ఇవ్వటంలో, దేవునికి ఇవ్వటంలో, దేవుడి కృప చూపేటట్టుగా, నడిపించేటట్టుగా ప్రార్థన పూర్వకంగా చేస్తే బాగుంటది. సమాజంలో కూడా క్రైస్తవులుగా ఒక స్థానం నిలబెట్టుకొని చక్కగా మన యొక్క క్రీస్తు నామాన్ని మహిమపరచగలిగే కృపను మనం కోరుకోగలగాలి. విశ్వపయ్య గారు చెప్పినట్లు అన్ని విషయాలలో కూడా మనం సున్నితంగా ఉండి దేవునికి నమ్మకరంగా జీవించుకోవాలని మరి మీరు చెప్పిన వాక్యాన్ని బట్టి నేను కూడా నేర్చుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ది వండర్ఫుల్ ఇన్పుట్. థ్యాంక్ యూ సో మచ్ సురేష్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. సుందరపాలన్న, గాడ్ బ్లెస్ యూ అన్న. మనకందరికి ఐ ఓపెనింగ్ మెసేజ్ ఇది, ముఖ్యంగా సేవకులు అయినటువంటి వారు. ఇంకోటి ఏమంటే, ఇంకొక మాట కూడా వారు గుర్తు చేశారు. అదేంటంటే సేవ కూడా మరి విగ్రహం కాకూడదు అన్నారు. చాలా మంది సేవకు చాలా ప్రాధాన్యత ఇచ్చి అన్నిటికీ సెకండ్ ప్రయారిటీ, దేవునికి కూడా సెకండ్ ప్రయారిటీ ఇచ్చే కాడికి వెళ్ళిపోతున్నారు. అది బిజీ అయిపోతున్నారు అందరు, చాలా బిజీ అయ్యి, చాలా సోషల్ మీడియా వచ్చిన తర్వాత అంతా కూడా యూట్యూబ్. దేవుని సమయం గడపకుండా దేవుని పరిచర్య చేస్తున్న వాళ్ళు చాలా సార్లు ఉన్నాం అట్లా. స్పెండింగ్ టైం విత్ గాడ్ బట్ డూయింగ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఫర్ గాడ్. Exactly. That is where exactly we are actually missing that line, balance. అటు ఎక్స్ట్రీమ్, అది ఎక్స్ట్రీమ్ అయినా రాంగ్, అది రాంగ్ వే ఆఫ్ గోయింగ్ అంతేగానా? ఓకే. సో అది గుర్తుపెట్టుకుందాం. ఎక్కువ ఓవర్ చేయొద్దు అంటారు కదా, మేము చర్చ చెప్తున్నాం అందుకు అప్పుడు పిల్లగాళ్ళు కూడా ఓవర్ చేయకండి. ఓవర్ చేస్తే ఏమైనా కూడా అది రుచిగా ఉండదు. సో బ్యాలెన్స్ చేసుకోవాలి పరిచర్య కూడా. సో దట్స్ వండర్ఫుల్. అదొక కాషన్. తర్వాత ఓటు దూర ప్రాంతంలో స్త్రీలకు ముందు ఛాన్స్ ఇద్దాం. పద్మా దయాకర్ గారు, తర్వాత సారా గారు. ప్రైజ్ లార్డ్ బిషప్ గారు, జూమ్ లో ఉన్న అయ్యగారులకి, అమ్మగారులందరికీ మా పాపకి బ్లెస్సింగ్స్ ఇచ్చి ప్రేయర్ చేసినందుకు హృదయపూర్వకమైన వందనాలండి. అదే రీతిగా ఈరోజు మరి సురేష్ మనోహరయ్య గారికి చాలా చాలా వందనాలు. 3 విషయాలు నేను బ్లెస్ అయ్యాను. ఒకటి, ఊపిరి విషయంలో చెప్పుకొచ్చారు. ఆ ఊపిరే కనుక బ్యాలెన్స్ లేకపోతే మనము జీవం కలిగి ఉండలేమనేది, అది నేను నేర్చుకున్నాను కొత్తగా. రెండో విషయం వచ్చేసి దైవజనుల యొక్క పరిశుద్ధ గ్రంథంలో నుంచి విధులను మరి మనము బోధించడానికి దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు అనే మాట, అది మనం చెప్పడము. విధులు కాదు, దేవుడు మీరిచ్చిన ఈ సందేశం ద్వారా నిధిని సంపాదించుకున్నాను నేను ఆత్మీయంగా మీ యొక్క వర్తమానం ద్వారా. అయ్యగారు మన సురేష్ మనోహరయ్య గారికి. అదే రీతిగా సమరయ స్త్రీ విషయంలో పాపిని ప్రేమించి క్షమించి పాపం చేయకుండా ఉండడానికి ఆజ్ఞ ఇచ్చాడు. సో నిజంగా మనం కొన్నిసార్లు మనలో మనమే ఏదైనా చిన్న విషయం మనకు వ్యతిరేకంగా కనపడినప్పుడు మనం విమర్శించడం జరుగుతుంది. దాని విషయంలో సహవాసాన్ని కూడా కోల్పోతూ ఉంటాం కొన్నిసార్లు. కానీ దేవుడు ఈ యొక్క వర్తమానం ద్వారా ప్రతి ఒక్కరిని ప్రేమించాలి. బిషప్ సింగమయ్య గారు కూడా ప్రతి ఒక్కరిని ప్రేమించాలని ప్రతి ఇంటర్వ్యూలో చెప్తూ ఉంటారు. నేను వారి ఇంటర్వ్యూలు అన్ని కూడా చూస్తూ ఉంటాను. హమ్ సబ్కే లియే హై అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో దాన్ని బట్టి నేను సంతోషిస్తున్నాను, వందనాలు తెలియజేస్తా ఉన్నాను. సో అదే రీతిగా కానుకల విషయంలో చాలా డినామినేషన్స్ లో పాస్టర్లు అడగడం తప్పు అనే క్వశ్చన్ వస్తా ఉంది అన్ని మీటింగ్స్లలో. కానీ తప్పకుండా అది దేవుని సొమ్మును దొంగలించడం అనేటువంటి మాట నాకు క్లారిటీగా సురేష్ మనోహరయ్య గారి వర్తమానం ద్వారా, ఎందుకంటే దేవుని పని చేసినప్పుడు ఖచ్చితంగా అది మనం ఇవ్వడం నేర్పించాలనేది ఈ వర్తమానం ద్వారా నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అయ్య గారు. అందరికి వందనాలండి. ఈ అవకాశం ఇచ్చినందుకు వందనాలు. థ్యాంక్ యూ అమ్మా పద్మా గారు, గాడ్ బ్లెస్ యూ అమ్మా. మీరు ఎప్పుడు కూడా వేగంగా మాతో సిపిఎం లో పనిచేస్తున్న విధాన్ని బట్టి దేవుని స్తోత్రం. ఓవర్ టు సారా జయలక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ పాస్టర్ గారు, అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములండి. ఇంకా దినదిన అభివృద్ధి, ఆత్మీయ ఆహారము. రోజు అంటే మన బాహ్య శరీరానికి ఎన్నో రకాల అనారోగ్యాలు వస్తూ ఉన్నప్పుడు రకరకాల మెడికేషన్ మనం తీసుకుంటూ ఉన్నాము. అయితే మన అంతరంగ స్వభావానికి కూడా మెడికేషన్ అనేది సురేష్ మనోహరయ్య గారిని దేవుడు
ఈ అణగారిపోతున్న సమయంలో, అంటే మనం కూడా ఈ లోకంలో ఉన్న టెన్షన్స్ వల్ల ఆధ్యాత్మికంగా పరిపూర్ణంగా ఎదగలేని సందర్భాలు కొన్ని ఎదురవుతూ ఉంటాయి. ఎస్పెషల్లీ స్త్రీలుగా మాకు చాలా రకాల, అంటే మీ బాధ్యతలు ఉన్నప్పటికీ మాకు ఇంక ఎక్స్ట్రా బాధ్యతలు కుటుంబంలో ఉండుంటాయి, మీకు తెలిసిన విషయమే. ఇలా చక్కటి వాక్యము, అంటే అమ్మ ఇంట్లో ఉంటే వండి పెడితే తింటే బాగుండు అని అనిపిస్తుంది ఒక్కొక్కసారి మాకు. అలాగా సురేష్ మనోహర్ అయ్య గారి మెసేజ్ మాకు అమ్మ అంతా అన్నం అంతా వడ్డించి ముద్ద నోట్లో పెట్టినట్టుగా దేవుని మహిమార్థమైన చక్కటి మెసేజ్, ఈ అమూల్యమైన ఆహారాన్ని మాకు అందిస్తున్న సిపిఎం స్పెషల్ మన గ్రూప్ అందరికి కూడా నిజంగా ధన్యవాదాలు. అన్ని రకాల, ఇప్పుడు మీరు అన్ని చెప్పేశారు, చెప్పడానికి నాకు ఏం మిగిల్చలేదు. లాస్ట్ పద్మ సిస్టర్ గారు కూడా అన్ని పాయింట్స్ కవర్ చేశారు. అవునండి, మనము అయితే దశమ భాగాలైనా కానుకలైనా మనము అది సంఘస్థులకు నేర్పించాలి అంటే మొదట మనం కూడా ఇవ్వాలి. మనము దాతృత్వం కలిగి ఉండాలి, దశమ భాగంలో నమ్మకంగా ఉండాలి, మనం ఇస్తూ నేర్పించాలి. అంటే మనం ఇచ్చేది కూడా వాళ్ళకి తెలియజేస్తూ ఉండాలి. అంటే దైవ సేవకులు సైతము ఇవన్నీ ఇస్తున్నారు, మనం కూడా ఖచ్చితంగా ఇవ్వాల్సిన వారమే అనేది ఒకటి వాళ్ళకి గ్రహింపు రావాలి. దాన్ని ఒక్కొక్కసారి మనం తెలియజేయాలి. అంటే నువ్వు ఎడమ చేతితో చేసినది కుడి చేతికి తెలియకూడదని వాక్యంలో ఉన్నప్పటికీ ఇప్పటి కాలంలో ప్రతిదీ తెలియజేయాల్సిన అవసరం ఉందేమో అని నాకు అనిపించింది. దీన్ని గట్టిగా మనము చేపట్టాలని నేను అనుకున్నాను. అండ్ సమరశ్రీ విషయంలో కూడా మంచి వాక్యము. నిజంగా ఆ వాక్యం ఎన్నిసార్లు చదివినా కూడా నిజంగా యేసయ్య ప్రేమ అపారమైనది, అమూల్యమైనది. ఆయన ప్రేమను వర్ణించడానికి జీవితకాల సమయం కూడా సరిపోదు. అండ్ కొన్నిసార్లు అవి మళ్ళీ మనకి రివ్యూ అవుతున్నప్పుడు మాత్రం ఎంతో అద్భుతంగా ఉంటాయి. అండ్ నాకైతే వాక్యం చదువుతున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఎప్పుడు ఏడుపు వస్తూనే ఉంటుంది నా కళ్ళలో నుంచి. అది నేను ఎప్పుడు ఎగ్జైట్మెంట్ అవుతా ఉంటాను, దేవునితో ఉన్న కనెక్ట్ అలా ఉంటుంది నాకు. అండ్ అందరూ వాక్యం చెప్తున్నప్పుడు అయితే మనము, అంటే వాక్యం ఎవరైనా బాగానే చెప్తారు, వినే జ్ఞానం మనకు ఉన్నప్పుడు, మనం నిజంగా దేవునితో అటాచ్మెంట్ లో ఉన్నప్పుడు ఖచ్చితంగా ప్రతి చిన్న వాక్యమైనా మనతో మాట్లాడుతుంది. కానీ కొందరు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడిన వారై వినలేని మనసును కూడా వినడానికి సిద్ధపరిచే ఆధ్యాత్మికమైన మెసేజ్లు ఉంటాయి. అందులో అయ్యగారి మెసేజ్ ఒకటి నిజంగా నాకు స్పిరిచువల్ ఫాదర్. ఎప్పటికీ కూడా నేను అది అడాప్ట్ చేసుకున్నాను. ఎప్పుడో ఈ ప్లాట్ఫామ్ లో నన్ను ఒక సభ్యురాలుగా చేర్చుకున్న మీ అందరికీ ధన్యవాదాలు. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. బిషప్ గారికి ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మా. అయిపోయింది, ఇంకా ఒకరిద్దరు మాట్లాడతారు. షాలేం రాజు గారు. ప్రైజ్ లార్డ్ బిషప్ గారు, ప్రైజ్ లార్డ్ సురేష్ అన్న. షాలేం గారు, విజయ్ గారు, వినోద్ గారు, క్విక్ గా అయిపోతుంది. రైట్. నిజంగా రియల్లీ బ్లెస్డ్ బై దిస్ మెసేజ్ సురేష్ అన్న. బ్యాలెన్సింగ్ అన్నటువంటిది బిషప్ గారు కూడా చాలా చక్కగా మంచి సమరీ ఇచ్చారు, తర్వాత దాన్ని కన్క్లూడ్ చేశారు. సో నైస్. నిజంగా ఇలాంటి వారి మధ్యలో ఉండి నేర్చుకోవడం ఇవన్నీ కూడా మాకు మంచి పునాదులు లాంటివి. రియల్లీ అనేక విషయాలు నేర్చుకోవడానికి దేవుడు సహాయం చేస్తున్నాడు. ఒక పాయింట్ నాకు మంచిగా అనిపించింది మీరు చెప్పినప్పుడు అన్న, పరిచర్య కూడా విగ్రహం అవుతుంది. అదే బిషప్ గారు కూడా పాయింట్ చేశారు మరలా 3 times. ఎందుకంటే ఈ దినాల్లో అదే అయిపోయిందేమో. ఖచ్చితంగా మనం దాన్ని సరిచూసుకోవడానికి, ఒక బ్యాలెన్స్ గా ఉండడానికి దేవుడు మరొకసారి పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడిచ్చాడు అన్న. ఖచ్చితంగా మీరు ఎప్పుడు కూడా చక్కగా పరిశుద్ధాత్మ చేత నింపబడి దైవజనులు అందరూ మాట్లాడుతున్నప్పుడు అనేక విషయాలు నేర్చుకోవడానికి బిషప్ గారు కానీ మీరు కానీ చెప్తున్నప్పుడు చాలా సంతోషం. నేర్చుకోవడానికి వి హావ్ రిసీవ్డ్ మెనీ పాయింట్స్ టుడే యాక్చువల్లీ. అదే ఇప్పుడు సారా గారు చెప్పిన మాట, సారా గారు అన్న మాట మీరు అన్నారు ఏంటంటే, చెప్పే వాళ్ళు బాగానే చెప్తారు, వినే వాళ్ళకు హృదయం, దేవుడు వినే హృదయం ఇస్తే అది ఎంత చిన్న మెసేజ్ అయినా కూడా స్వీకరిస్తారు. అట్లనే ఇప్పుడు ప్రిపేర్ అయ్యి వచ్చి ప్రేయర్ఫుల్ గా చాలా జాగ్రత్తగా ప్రార్థన పూర్వకంగా వచ్చి చెప్తున్నటువంటి దైవజనుడు, ఆత్మధర నింపబడిన దైవ చెప్పేటి మనలో ఉన్నటువంటి ఆత్మీయతను తిరిగి మేల్కొల్పి బలపరుస్తుంది. సో అది జరుగుతుంది ఇక్కడ. సో గాడ్ బ్లెస్ యూ శాలేం గారు. ఓటు వినోద్ గారు ఉన్నారా? వినోద్ గారు లేకపోయినట్లయితే ఓటు విజయ్ జేకర్ గారు. యశపాను గారు, ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ మనోహర్ గారు. వేదిక మీద ఉన్న దైవజనులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు అన్న. ఎవ్రీబడి అంటే అందరూ చాలా మటుకు స్పోక్ అబౌట్ ఎవ్రీ పాయింట్, ప్రతి విషయాన్ని
క్లుప్తంగా మరి రీక్యాప్ చేయడం జరిగింది. ఒక్క విషయము నూతన పరిచిన విషయం, ఒక చిన్న అంశం ఏంటి అన్నిట్లో అంటే, ఫస్ట్ యూ డూ ఇట్ దెన్ టీచ్ అనే అంశం మటుకు చాలా లోతుగా ఎక్కడో లోతైన అనుభవంలోనికి తీసుకెళ్ళింది సురేష్ గారు. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. చాలా మంది పాస్టర్స్ ఐఎమ్ సీయింగ్, ఐ హావ్ విట్నెస్డ్, కొన్ని సాక్ష్యాలు కూడా చూసిన, కొందరు మటుకు చెప్పే దగ్గరనే ఆగిపోతారు, కానీ చేసే విషయంలో కొంచెం వెనుకడుగు ఉన్నారేమో అని అనిపించింది. అది 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 అతి ప్రాముఖ్యమైన అంశము. యాజ్ ఎ పాస్టర్, యాజ్ ఎ లీడర్, యాజ్ ఎ సేవకుడుగా మనము చేసి చెబితే చాలా బాగుంటుంది అనే అంశం తిరిగి మరొకసారి జ్ఞాపకం చేసిన దేవునికి, మీకు, వేదిక మీద అందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. అండ్ వి ఆర్ కమింగ్ టు ద క్లోజ్. ఫైనల్ గా కొందరికి అవకాశం ఉంటుంది. సంధ్యారాణి గారి పుట్టినరోజు, అందరం హ్యాపీ బర్త్డే చెప్దాం. హ్యాపీ బర్త్డే సిస్టర్, మాకు తెలియదండి. హ్యాపీ బర్త్డే సంధ్యారాణి సిస్టర్ గారు. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ద డే. గాడ్ బ్లెస్ యూ సిస్టర్. కవిత్వం రాస్తున్నారు వారికి. మనకు రాదు కవిత్వం రానికే. ఓకే. సో మన ఆస్థాన కవి గారి కవిత్రికి నూతన సంవత్సర శుభాకాంక్షలు, జన్మదిన శుభాకాంక్షలు. కవిత్రి గాడ్ బ్లెస్ యూ. ఓవర్ టు అమ్మ, మాట్లాడండి. తర్వాత చివరి ప్రార్థన చేసుకున్నాం. మీ సార్ బర్త్డే. ఓకే, మీ సార్దైనా మీదైనా మాకు సంతోషమే అమ్మా. మీరిద్దరు సగం సగం కాబట్టి మీ బర్త్డేగానే మేము అనుకున్నాం. తప్పేం లేదు లేని, మేము కూడా తప్పేం కాదు, కరెక్టే అందరం. గాడ్ బ్లెస్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ. మన చివరి ప్రార్థన బొల్లెద్దు అబ్రహాం గారు ప్రార్థన చేస్తారు, మరి నేను దీవెనిస్తాను. సంధ్యారాణి గారు 2 మాటలు చెప్పాలేమో కదా. సంధ్యారాణి గారు చెప్పండి అమ్మా. ఓకే సార్, మీరు మా సారు చెప్పినా మా సారు చెప్పినట్టే. థ్యాంక్ యూ అందరికి. సార్, నాకైతే ఈ రోజు వాక్యంలో మొదటగా అనిపించింది, నిజంగానే మనం ఇప్పుడు ఈ యొక్క శ్వాస విషయంలో, మనం ఆక్సిజన్ తీసుకునే విషయంలో దేవుడే బ్యాలెన్స్ చేయకపోతే ఒక్క మనుషుడు కూడా భూమి మీద ఉండడు. అక్కడే దేవుని యొక్క ప్రేమను మన ఎడల ఎంత వెల్లడిపరిచిందో అర్థం అవుతుంది. యేసేకు మహిమ కలుగును గాక. మరి అలాగే చూసినప్పుడు సార్, తండ్రి ఏం చేస్తాడో కుమారుడు అదే చేస్తాడు. అంటే నిజమే, తండ్రిని పోలి పిల్లలు భౌతికంగా ఉన్న వాళ్ళు నడుచుకుంటారు, కానీ మరి ఎందుకో వాక్యం దగ్గరికి వచ్చేసరికి అలా జరగదు. కొంత మట్టుకు ఓకే, కొంత మట్టుకు మళ్ళీ ఉండదు. కానీ మనమైతే బయట పిల్లలు తల్లిదండ్రులు ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు, వాళ్ళని అనుకరిస్తూ ఉంటారు. కానీ మనం కూడా అట్లా అనుకరించాలనేది నిజంగానే మనకి ఈరోజు దేవుడు సార్ గారిలో నుంచి మాట్లాడే మహిమ కలుగునుగా. మరి అంతేకాకుండా సార్, మరి ఇచ్చే విషయంలో మరి ఇంకోటి ఏంటంటే, ఆయన బోధించి అంటే ఏదైతే చెప్తున్నారో చెప్పడానికి ముందే ఆయన చేసి తర్వాత చెప్పారు. ప్రార్థన చేసి తర్వాత అద్భుతాలు చేశారు, కానీ అద్భుతాలు చేసిన తర్వాత ప్రార్థన చేయలే. చాలా మంది ఏం చేస్తారంటే, ప్రార్థన చేయకున్నా కానీ ఇక మేము చేస్తాం, మేము ప్రేర్ చేస్తాం అని చెప్పి దేవునితో సహవాసం చేయకుండా ఎక్కడికి వెళ్ళా కానీ వారు సక్సెస్ అవ్వరు అనేది నా ఉద్దేశము. మరి అదే రీతిగా మనోసారి ఆ విధంగా మరి దేవుని సన్నిధిలో గడపడం వల్లనే మనందరికి కూడా ఈ వినగలిగిన ఆసక్తి వస్తుంది అని నేను అనుకుంటున్నా. నాకైతే స్టార్టింగ్ నుంచి వినగలిగిన శక్తిని, గ్రహించే శక్తిని ఇచ్చిండు. నేను యేసేకు రుణస్తురాలని. ఏదైనప్పటికీ దేవుడు ఇచ్చే విషయంలో మరి ఆ విధంగానే క్షమించే విషయంలో కూడా మరి అట్లా బ్యాలెన్స్ చేసుకుంటూ, ప్రతి విషయంలో దేవుడు బ్యాలెన్స్ చేసుకుంటూ నిజంగానే మనకు ఒక మోడల్ గా ఆయన ఉన్నారు. మనమైతే ఏదైనా 2-3 పనులు ఉంటే అసలు అందులో ఒక్కటే చేస్తాం, కానీ 1-2 చేస్తాం. కానీ ఆయన ఎన్ని పనులు ఉన్నా కానీ బ్యాలెన్స్ చేసుకుంటూ, ఒకవైపు ఆత్మీయత, మరొక వైపు భౌతికమైంది, ఒకటి ఆధ్యాత్మికమైంది, ఈ రెండింటిని కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ఆయన 33.5 సంవత్సరాలు భూమి మీద జీవించడం అని అంటే నాట్ ఏ జోక్. అసలు నిజంగా అంటే మనుషులం కాబట్టి అందుకని దేవుడు యేసేకు మహిమ కలుగును గాక.
మరి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ధన్యులం. ఇంత గొప్ప మెసేజ్ని దేవుడు మరి సార్ గారిలో నుంచి, మనోహర్ సార్ గారిలో నుంచి అందించి మనకు వారం వారం ఈ యొక్క ఆత్మీయ జ్ఞానాన్ని సారు మరి మంచిగా తినిపిస్తూ ఉన్నారు. మరి మనం అయితే అది ఆస్వాదిస్తున్నాం. మరి దాన్ని ఆస్వాదించిన మనం దాన్ని బయట కూడా తెలియని వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత మనందరి పైన ఉన్నది. లేకపోతే ఒకరోజు లెక్క చెప్పవలసిన వారి వల్ల ఉన్నాం. యేసయ్యకు మహిమ కలుగును గాక. మరి ఇంత అద్భుతమైన మెసేజ్ సార్లో నుంచి మాట్లాడిన దేవునికి కృతజ్ఞతలు. మనోహర్ సార్ గారికి, సింగం సార్ గారికి, ప్లాట్ఫామ్ ను ఏర్పాటు చేసిన మరి భాస్కర్ గారికి అందరికీ హృదయపూర్వక వందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు అబ్రహాం గారు, హలో బిషప్ గారు, కుమారుని బర్త్డే ఒకసారి ఆ బాబుని జ్ఞాపకం చేసుకొని ప్రార్థిద్దాం. నిన్న మీరే మరి అయితే అబ్రహాం గారు చేస్తారు, తర్వాత మీరు దీవెన ఇస్తున్నా, మీరు ప్రేయర్ చేసి కూడా చేయండి సార్. క్రిస్ గారి కుమారుడి కొరకు కూడా ప్రార్థన చేయండి. గారి కుమారుడు వెంకటయ్య సార్ కోసం, ఇద్దరి కోసం. అభిషేక్ కుమారుడి పేరు అభిషేక్, తర్వాత వెంకటయ్య సార్, ఇద్దరికి చేయండి, ప్రార్థన చేయండి. అబ్రహాం గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. ఆ స్విచ్ ఎర్ర స్విచ్. అయ్యా మీరు వినబడటం లేదండి. అబ్రహాం గారు వినబడటం లేదు. అన్మ్యూట్ చేసుకోండి. మరి తెలవటం లేదు. ఓకే, సుందరపాలన. సర్వాధికారి పరిశుద్ధుడా నీకు వందనాలు మా తండ్రి. క్రిస్టియన్ పీస్ మేకర్స్ యొక్క మీటింగ్ ఆది మొదలుకొని అంతవరకు నీవే తోడయ్యండి. దాదాపు 21 మంది చేరి ప్రభువా నీకు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేసి ప్రభువా నీ వాక్యం వినటానికి ఇచ్చిన కృపకై నీకు వందనాలు చెల్లిస్తుంటున్నాం. దేవ బిషప్ గారిని బలపరిచి ఇచ్చిన వేదికను బట్టి నీకు వందనాలు. సురేష్ గారికి జ్ఞానమును బట్టి, ఆత్మ నడిపింపును బట్టి నీకు స్తోత్రాలు. వినగలిగినటువంటి గొప్ప కృపను మా అందరికి అనుగ్రహించావు ప్రభువా నీకు వందనాలు. ఏవి మార్చుకోవాలో, ఏవి చేర్చుకోవాలో, ఏవి మేము విడిచిపెట్టాలో వాటిని మాకు నీ వాక్యంలో నేర్పిస్తున్నందుకు నీకు వందనాలు. మరి ప్రత్యేకంగా ఈ దినమందు వెంకటేశ్వర సార్ కొరకు ప్రార్థన చేస్తూ ఆయనకి ఇచ్చినటువంటి తన జన్మదినాన్ని బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాం. అలాగే బాబు అభిషేక్ కొరకై నీకు వందనాలు మా తండ్రి. కుమారుని ప్రభు దీవించి మా తండ్రి ఆ బాబుకు మంచి ఆరోగ్యం, క్షేమం దయచేయండి. వారి కుటుంబాన్ని కృపలు భద్రపరచండి. చేరి వచ్చిన దైవజనులందరి యొక్క పరిచర్యలను, వారికి ఇచ్చిన తలాంతులను, ఆధిక్యతలను బట్టి నీకే స్తోత్రాలు చెల్లిస్తూ దేవాన్ని యొక్క జ్ఞానము కలిగి లోకమందు ప్రభు అన్ని విషయాలలో సమతుల్యం పాటిస్తూ దేవ ఈ లోకమందు నిన్ను మహిమపరిచే కృప మాకందరికి అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం మా తండ్రి. దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాసము మనందరికీ తోడై నడిపించును గాక. పెట్టుకోండి. 8వ తారీఖు మనకు ఫిజికల్ మీటింగ్ ఆల్ఫ్రెడ్ గారి దగ్గర ఉంటుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ ఇంకా ఓపెన్ చేయలేదు. సో ఈ వీక్ అది జరగవచ్చు, టైం పడుతుంది అన్నారు, అది జరగవచ్చు. సో థ్యాంక్ యూ ఆల్ అండ్ సీ యూ నెక్స్ట్ వీక్. అందరికి వందనాలండి. నెక్స్ట్ వీక్ దివ్యా సిస్టర్ అప్లోడ్ చేసిన యూట్యూబ్ మెసేజ్, ఈ సమరీస్ అన్నిటి కూడా మనం మేము ఫాలో అవటమే కాకుండా నేను మొన్న ఆదివారము ఫ్రెండ్షిప్ డే మీ మెసేజ్ మీరు ఇచ్చి మన మెసేజ్ అక్కడ మా చర్చ్ లో బోధించాను. సార్ అంటే యూట్యూబ్ కి షేర్ చేస్తలే సార్ వీడియో, అంటే ఫేస్బుక్ సార్